ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మన సుబుద్ధిని ఆధారం చేసుకొనక అంటండి. మన యొక్క స్కిల్స్ని, మన యొక్క ఎంతో మనం ప్రావీణ్యత కలిగి ఉన్నాము అని మనల్ని మనము ఎంతగానో సమర్థించుకుంటూ నడుస్తూ ఉంటాము. అలా కాకుండా మనము దేవుని మీద ఆనుకునినప్పుడు మనము ఎలా అనుకోవాలి అని దేవుడు అంటూ ఉన్నారు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నారు. మన సుబుద్ధిని ఆధారం చేసుకుంటే కనుక మనం ఎప్పుడు కూడా నష్టపోతూ ఉంటాం. కానీ దేవుని మీద పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచినప్పుడు మన జీవితాలలో ఆశ్చర్య అద్భుత కార్యములు జరుగుతాయని దేవుడు ఈ దినము సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, ఎవరైతే వారి జీవితాలలో వారి సుబుద్ధి ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మిక ఉంచుతారో వారి జీవితం ఎలా ఉంటుంది అని అంటే, ధాన్యముతోనూ అట్లాగే కొత్త ద్రాక్షారసముతోనూ ఎంతగానో అభివృద్ధి చెంది పొర్లి పారేటట్టుగా దేవుని యొక్క కృప ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడక మన యొక్క స్కిల్స్ మీద మనకి కలిగిన జ్ఞానాన్ని బట్టి మనం ఇది చేయగలము, అది చేయగలము, ఇది చేస్తాము అని ఎంతగానో అనుకుంటూ ఉంటాము. అలా అనుకోవడం అనేది మన జీవితంలో నష్టము కలుగుతుంది కానీ ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి కలగదు. కానీ దేవుడే మనకి ఆ యొక్క స్కిల్స్ని, అభివృద్ధిని, చదువును, ధనమును మనకి అనుగ్రహించారు. ఆ వాటిని దేవుడే మనకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు అని పూర్ణ హృదయంతో దేవుని మీద ఆనుకుంటే కనుక మన జీవితం ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరముగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆనాడు యవనస్తుడైన ఇస్సాకు దేవుని మీదే ఆధారపడ్డాడు. ఎంతగానో నూరంతల పంటను ఆయన పొందుకునేవాడిగా ఉన్నారు. అలాగే ఎంతో జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చి ఫిలిస్తీయుల నుండి ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అన్ని బావులను మళ్ళీ తిరిగి తప్పించుకొని చక్కటైన జీవితాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే మన జీవితాలు కూడా ఆయన యొక్క కృప చేత మనల్ని ఎంతగానో నడిపిస్తారు అని అంట. ఏ మనుషుడు కూడా 100% అభివృద్ధి అనేది చేయలేరు. కానీ దేవుడు తోడై ఉంటే కనుక తప్పకుండా 100కి 100% దేవుడు మనకి అనుగ్రహిస్తారు అని మనం నమ్మిక కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితాలలో ఆశీర్వాదము, అభివృద్ధి, సంతోషము, సమాధానము అన్నీ కూడా కలుగుతుందని దేవుడు ఈ దినమును సెలవిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో ప్రతిదినము దేవుణ్ణి వెతికితే కనుక మన యొక్క జీవితాలు, మన కుటుంబ జీవితాలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటాయని దేవుడు ఈ దినమున సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని యొక్క దీవెన, బహుమానము మీ యొక్క జీవితాలలో కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మా సుబుద్ధిని ఆధారం చేసుకోవట్లేదు నా ప్రభా. మాకున్న టాలెంట్స్ని మేము ఆధారం చేసుకోవట్లేదు. అది మీరిచ్చినవే నా ప్రభా. మీరిచ్చిన చదువే, మీరిచ్చిన ప్రొఫెషనే, మీరిచ్చినవే అన్నీ కూడా నా ప్రభా. అయితే నా ప్రభా, ప్రతిదినము మీ వైపే చూస్తూ ఉన్నాం. మా పూర్ణ హృదయంతో మేము చూస్తున్నాం. ఆనాడు కాలేబు, యెహోషువ పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆనుకున్నప్పుడు
ఇప్పుడు విజయం పొందుకున్నారు. అట్టి స్థితిని నాయన ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన నా తండ్రి నేను పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన వారికి రావాల్సిన బహుమానము నాయన వారి ధననిధి మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అయ్యా నా ప్రభా, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచేయో నేనన్నారు. నా ప్రభా మీకు వందనాలు. ఆయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి యొక్క ఉద్యోగములు, వ్యాపారములు, నాయన వారి చదువులు అన్నిటికీ తోడయండి. నాయన సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఎవరైతే డెంగ్యూ నాయన మరి ప్లేట్లెట్స్ పడిపోతూ నాయన ఎంత ఇబ్బంది పడుతున్నారో వారందరికీ చక్కటి ఆరోగ్యం దయచేయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేకుండా నాయన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నా ప్రభా ప్రతి బిడ్డకి తోడై ఉండండి. నా ప్రభా నాయన నా తండ్రి వారి బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. నాయన ఎవరైతే నా ప్రభా మీ యొక్క కృపను వేడుకుంటున్నారు వారికి మీ కృపని అనుగ్రహించండి. నాయన ఉద్యోగాలైన వారికి ఉద్యోగాలు దయచేయండి. సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి. నా ప్రభా ప్రతి బిడ్డకి తోడై ఉండండి. మీ యొక్క కృపతోనైనా ప్రతి ఒక్కరు సంతోషించి ఆనందించి ఉండడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నా. ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.